ఇన్‌స్టాగ్రామ్‌లో నా పని నేను చేసుకుంటుంటే, స్క్రోలింగ్ చేసుకుంటుండే ఇన్‌స్టాగ్రాము. సడెన్‌గా అప్‌డేట్ అయితే ఇచ్చాడు భయ్య మన సందీప్ రెడ్డి వంగ గారు. అస్సల స్పిరిట్ అప్‌డేట్ ఉందా? లేదా? అన్నది చాలా నేనైతే ఫేక్ అనుకున్న న్యూసెస్ అయితే స్ప్రెడ్ అయినాయి బాగా. నేనైతే అస్సల ఫేక్. అస్సల జనవరి ఫస్ట్ ఇచ్చాడు ఇంకేమి ఉండదనుకున్న టైంలో సడెన్‌గా నిన్న అయితే అప్‌డేట్ ఇచ్చాడు భయ్య. మార్చ్ 5, 2027లో మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోద్దని చెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి పెట్టాడు పర్సన్. మన సందీప్ రెడ్డి వంగ గారు. అసలే యానిమల్ మూవీ 3 ఇయర్స్ దాన్ని షూట్ చేసి కంప్లీట్ చేసి 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్‌కి రిలీజ్ చేశాడు. ఇది అసల స్పిరిట్ ఒక 4 ఇయర్స్ ఏమన్నా ప్లాన్ చేస్తాడేమోలే మన 'ప్రభాస్‌కి' లైనప్ ఉందిగా షూటింగ్ ఏమన్నా చేసుకొని రిలీజ్ చేస్తాడేమో అనుకుంటే సడెన్‌గా నిన్న అసల 1 ఇయర్‌లో ఈ 1 ఇయర్‌లో రిలీజ్ చేసి పెట్టేస్తానని చెప్పి ఒక్క వార్నింగ్ అయితే ఇచ్చాడు భయ్య జనాలకి. ఈ మార్చ్ మధ్యలో ఎలాంటోళ్ళు మీరెవరైనా వచ్చినా మీకైతే అస్సల ఛాన్స్ అనేది ఉండదు అని చెప్పుకొని అయితే ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఎక్స్‌లో కూడా ఒక ట్వీట్ ఏసాడు భయ్య. ఆ ట్వీట్ ఏంటంటే 413 రోజుల్లో మూవీ రిలీజ్ అయిపోతుంది. అప్పటి వరకు మీరేమన్నా మూవీస్ ఉంటే రిలీజ్ చేసి పెట్టేసుకోండి. కానీ నేను రిలీజ్ చేసే టైంలో రావద్దు. మీకైతే వార్నింగ్ ఉండబోతుందని చెప్పి ముందలే వార్నింగ్ ఇచ్చేసాడు భయ్య. డైనోసార్ ఎంట్రీ ఉండబోతుంది మార్చ్ 5న అని చెప్పి. మీరు మూవీస్ అన్ని క్యాన్సిల్ చేసి పెట్టేసుకోండి. మార్చ్ 5న ఈ డైనోసార్ అన్నకి మంచి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అనేది చెప్పుకోవాలి. అస్సలు ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్య. నేనైతే లిటరల్లీ సందీప్ రెడ్డి వంగ గారిని నేనైతే ఒక జాన్ ఫస్ట్‌న వదిలిన చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనుకున్నా. ఇదైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. జాన్ ఫస్ట్‌న వచ్చిన పోస్టరు దాంతోనే పిచ్చెక్కిచ్చేసాడు. అసలు ఇది జ మార్చ్ 5న 2027లో రిలీజ్ అయిపోతుందని చెప్పి అసలు ఈ ట్వీట్ అసలు ఈ పోస్టర్ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయబోలా. అసలు మనుషులందరికీ పిచ్చెక్కిచ్చేసాడు. సంక్రాంతి అయిపోయింది. ఏంటి ఇంక తర్వాత అందరూ జనాలు ఏమనుకుంటారంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకున్న టైంలో సందీప్ రెడ్డి వంగ గారు ఇలాంటిది ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేసి పెట్టేశాడు. అసలు నిద్రపోయే టైంలో ఏమో జాన్ ఫస్ట్‌న ఆ పోస్టర్ అయితే వదిలిపెట్టాడు. ఇప్పుడేమో జనాలు సంక్రాంతి కాబట్టి అందరూ వాళ్ళు జాబులు చేసుకునే టైంలో ఇది ఒక పోస్టర్ వదిలిపెట్టి జనాలందరినీ పిచ్చెక్కిచ్చి పెట్టేశాడు భయ్య. నాకు మెంటల్ ఎక్కేస్తుంది. సందీప్ రెడ్డి వంగ గారు ఏం ప్లాన్ చేస్తాడో ఏంటో గాని. ఏవైనా మార్చ్ 5న ప్లానింగ్స్ ఏమన్నా మార్చ్ 5న కాదు మార్చ్‌లో మూవీస్ ఏమన్నా ప్లానింగ్‌లో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంటే దాన్ని పక్కన పెట్టేసి వేరే మంత్‌లో రిలీజ్ చేసి పెట్టుకోండి భయ్య. నేనైతే ముందులే చెప్పేస్తున్నాను అని చెప్పి జనాలందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇది. మధ్యలో ఇంకా టీజర్‌లున్నాయి, గ్లింప్స్‌లున్నాయి, ఇయన్నీ ఉన్నాయి. అయంతా జస్ట్ చూసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి అదంతా ముందల ప్లాన్ చేశాడు. ఈ 1 ఇయర్‌లో ఈ 2026లో ఇదంతా ప్లాన్ చేశాడు. ఈ 27లో ఏంటంటే అది మీ ముందుకు రాబోతుంది. మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పి ఒక చిన్న వార్నింగ్ అయితే అందరికి ఇచ్చి పెట్టేశాడు జనాలకి. అలాగే మార్చ్‌లో వారణాసి రాబోతుంది. మరి అది కన్ఫర్మో లేదో తెలీదు. మన వారణాసి ఈవెంట్‌లో అయితే ఒకరోజు మహేష్ బాబు గారు చెప్పారు. మరి అది కూడా కన్ఫర్మ్ అయిందా అంటే ఒక డైనోసార్, ఒక లయన్ ఇద్దరు ఫైటింగ్‌తో దద్దరిల్లిపోద్ది ఆ మార్చ్ 2027 అన్నది. లిటరల్లీ పిచ్చ పీక్స్‌కి వెళ్ళిపోతుంది భయ్య. అసలు రిలీజ్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అన్నది. అసలు కోట్లు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఈ 'రాజా సాబు' మూవీ చూసినోళ్ళు మూవీ బాగానే ఉంది. లిటరల్‌గా చెప్పాలంటే అది అర్థం చేసుకోవడానికి టైం పడతది. మారుతి గారు చెప్పినట్టే. అది చూడాలి. కాకపోతే ఇక్కడ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్. అదంతా డిసప్పాయింట్ అనేది పక్కన పెట్టేస్తాం. మనం ఇప్పుడు స్పిరిట్ గురించే మాట్లాడుకుందాం. అసల ఒక ఫస్ట్ బర్త్‌డే రోజు ఒక డైలాగ్స్ వదిలాడు. ఫోటో లేకున్నా. జాన్ ఫస్ట్‌న పోస్టర్ వదిలిపెట్టేసాడు. పోస్టరు అసల అర్ధరాత్రి పూట దయ్యాలు దొబ్బించుకున్న టైంలో ఆ టైంలో వదిలిపెట్టాడు. మన సందీప్ రెడ్డి వంగ గారు అలాంటివి ప్లాన్ చేస్తాడు. అస్సలకి యానిమల్ మూవీ చూసుకుంటే అదొక మైండ్ అసల పోయింది ఆ యానిమల్ మూవీ చూసిన తర్వాత.
అసలు సరే ఒక 3 ఇయర్స్ తీసాడు. తర్వాత ఏముందిలే, ఏం రాదులే అనుకున్న టైంలోకి ఈ స్పిరిట్ ఈ స్పిరిట్ ఏముందిలే, అది కూడా ప్రభాస్ గారికి టైం పట్టిద్దిలే, ఆ లెగ్ ప్యాచ్ ఉందిగా ఎంత లేట్ అయిద్దిలే అనుకున్న టైంలోకి ఈ పోస్టర్ వదిలేసాడు. ఆల్రెడీ కనుమ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయే టైంలో ఉంటారు. ఈ టైంలో వదిలేసి అందరికి పిచ్చెక్కిచ్చేసాడు భయ్య. ఆళ్ళంతా హ్యాపీతో, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతారు. అస్సలు నిద్ర అనేది పోరు ఈ జనాలంతా మార్చ్ 5 వరకు. ఈ మార్చ్ 5 లోపు ఏమన్నా మూవీస్ ఉన్నాయంటే ఆ మూవీ చూసి ఎంజాయ్ చేసేయండి. మీ కెరీర్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు చెయ్యరు దాని మీద కాబట్టి. ఎందుకంటే మార్చ్ 5న ప్రభాస్ మూవీ రాబోతుంది కాబట్టి. ఇంకోటి ఏమన్నా ఉందంటే ఈ 2026లో ఏమన్నా పోస్టర్లు వదిలినా, ఏమన్నా గ్లిమ్స్ వదిలినా, ఏమన్నా టీజర్లు, ఏమన్నా ట్రైలర్ వదిలేసినా ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. పిచ్చిగా ఎంజాయ్ చేయండి మీరైతే. ఈ వార్నింగ్ అన్నది జనాలకి భయం పుట్టిచ్చేసాడు సందీప్ రెడ్డి వంగ గారంటే. అసలు ఆయన ఏమైనా పోడ్‌కాస్ట్‌లు అయన్నీ చూస్తూ ఉంటే చూసుకుందాం, ఎవరేమొచ్చినా పర్లేదు అన్నట్టుగా ఒక మంచి జనాలకైతే వార్నింగ్ ఇచ్చేసాడు. ఎవ్వరొచ్చినా అస్సల పట్టించుకునేది లేదు అని ఒక చిన్న నోటీస్ అయితే, నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ డేట్, ఆ డేట్ నోట్ చేసుకోండి అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఆ జనాలకి ఇచ్చేసాడు భయ్య. ఆ వార్నింగ్ మీరు మైండ్ లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా మూవీ మార్చ్ 5న రాబోతుంది. అసలు వార్నింగ్ ఎలాంటిదంటే, నేను ఈ టైంకి వస్తున్నా అంటే, ఇప్పుడు నీ కాడ ఒక గట్స్, నీకు ఒక యాటిట్యూడ్ అది ఉంటే, భయం లేకుండా నేను చేసింది ఖచ్చితంగా మీకు పిచ్చెక్కిపోద్ది అని చెప్పుకునేటట్లు మన సందీప్ రెడ్డి గారు అయితే మార్చ్ 5న డేట్ ని కన్ఫర్మ్ చేసి పెట్టారు. అసలు ఎవరైనా డేట్ ఎలాగా నార్మల్ గా ఫిక్స్ చేసి పెట్టేసుకోరు. సందీప్ రెడ్డి గారు ఏంటంటే 413 రోజులు ఉంది. ఆ 413 రోజులు మూవీ రిలీజ్ కాబోతుంది. దానికి ముందల మీరేమన్నా మూవీస్ రిలీజ్ చేసుకోవాలంటే చేసేసుకోండి అని చెప్పి జనాలకైతే వార్నింగ్ ఇచ్చాడు. నిద్రపోయే టైంలో ఏమో ఒక పోస్టర్ వదిలిపెట్టి జనాలకి మొత్తెక్కిచ్చి పారిపోయాడు. ఇప్పుడేమో ఈ పోస్టర్ వదిలిపెట్టి ఆ బుర్ర పాడు చేసి పారిపోయారు ఈ జనాలంతా. ఇప్పుడు ఈ సంక్రాంతికి అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు, అయిపోయింది కాబట్టి ఇంకా నిద్రపోరు వాళ్ళంతా. అసలు ఇది ఎలా అంటే, ఈ ఎండాకాలంలో బగబగ మండిపోద్ది చూడు, సందీప్ రెడ్డి గారు అలా మండిపోయినట్టున్నారు నాకు తెలిసి. యానిమల్ మూవీతో మండిపోలేదు కాబట్టి ఈ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చ ఫుల్ మీల్స్ ఇచ్చేటట్లు ఉన్నారు. నాకైతే ఇప్పుడు సమ్మర్ లో ఎలాగైతే సూర్యుడు మగ్గిపోతాడో అలాగా సందీప్ రెడ్డి గారు మగ్గిపోయి అసలు మగ్గిపోయి వాళ్ళందరికీ మంట తెప్పించే రిలీజ్ డేట్ అయితే వదిలిపెట్టేశాడు. వాళ్ళందరూ మండిపోతారు నాకు తెలిసి. ఇప్పుడు ఏమన్నా మూవీస్ రిలీజ్ అయితే దానికి స్క్రీన్స్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ అంతా స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైనా మూవీస్ వస్తున్నాయి అంటే క్యాన్సిలే. ఎలా అంటే, మీరు క్యాన్సిల్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి జనాలకి ఒక మంచి స్వీట్ వార్నింగ్. అది ఒక ఎక్స్‌లో ట్వీట్‌తో పిచ్చెక్కి చేశాడు జనాల్ని నిజంగా చెప్పాలంటే. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే నేను కూడా షాకింగ్‌లో ఉన్నా ఈ పోస్టర్ చూసి. మన వారణాసి కూడా రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో మనకి మార్చిలోనే అప్డేట్ ఇచ్చారు. అది కూడా కన్ఫర్మ్ అయిందా? పిచ్చ పీక్స్‌కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నువ్వు బగబగా మండిపోతున్నావు. ఆ మండిపోతున్న టైంలో నిన్ను కూల్ ఎట్టా చెయ్యాలా అని అనుకుంటే అసలు నువ్వు కూల్ అవ్వాలనుకున్నా కూల్ అవ్వలేవు. అలాంటి పోస్టర్ వదిలిపెట్టి, పోస్టర్ కాదు, అలాంటి ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసి జనాలకి నువ్వు అసలు కూల్ అవ్వలేవు, అంతా నిన్ను మంటలో బొగ్గుబోలు చేసినట్టు చేశాడు మన సందీప్ రెడ్డి వంగ గారు నిన్న. సో లేట్ చేయకుండా మీకేమన్నా మూవీస్ ఇయర్లో ఉంటే రిలీజ్ చేసి పెట్టేసుకోండి. లేదా నెక్స్ట్ ఇయర్కు పోస్ట్ చేసుకోండి. లేదా సమ్మర్లో రిలీజ్ చేసుకోండి. 2027లో ఈ మధ్యలో, లేదా జనవరిలో రిలీజ్ చేసుకోండి, ఫిబ్రవరిలో రిలీజ్ చేసుకోండి. మార్చ్లో ఈ దర్దాపుల్లో అసలు రావద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసాడు భయ్య. మీరేమనుకుంటారు అనుకోండి, కానీ నాకైతే పిచ్చ మ్యాడ్లో ఉంది స్పిరిట్ గట్టిగానే.
ఏం ప్లాన్ చేశాడో మనకు తెలియదు. ఆ గ్లిమ్స్ కానీ, ఆ టేజర్ కానీ, పోస్టర్ కానీ వస్తే కానీ మనకు తెలియదు. ఓన్లీ ఒక పోస్టర్ అయితే ఒక మందు బాటిల్తో పట్టుకున్నది అయితే రిలీజ్ చేసి పెట్టాడు. ఆ నెక్స్ట్ ఏమన్నా పోస్టర్లు వచ్చిన తర్వాత జనాలందరికీ పిచ్చెక్కేసిద్ది. పిచ్చెక్కిన తర్వాత ఏం చేయాలో, మనం హాస్పిటల్కి వెళ్ళాలో మరి ఏమో ప్లాన్ చేసుకుంది. సో ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. మీ హెల్త్ జాగ్రత్త. ఈ మెంటల్ అనేది పెట్టేసుకోండి, ఓకేనా? మైండ్లో మెంటల్ హెల్త్ జాగ్రత్త. ఓకే, ఈ పోస్టర్లు చూసి సందీప్ రెడ్డి ఎట్టగో మెంటల్ కాలే, ఎందుకంటే ఆయన మెంటల్ యాటిట్యూడ్ అలా ఉంది. ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా అలాగే ఉండండి. సో ఇంకేంటి మరి, టాటా సీ, బాయ్.